ఈ వివరణకు స్వాగతం. ఈ రెండు టెన్స్ల ద్వారా వ్యాకరణంలో ఒక రకమైన టైం ట్రావెల్ ఎలా చేయొచ్చో మనం చూద్దాం. అసలు విషయానికి వద్దాం. గతంలో జరిగిన ఒక సంఘటనకు దానికంటూ మరో గతం కూడా ఉంటే ఎలా ఉంటుంది? ఇక్కడ మనం గమనిస్తే ఈరోజు నేర్చుకోబోయే రెండు టెన్స్లు పూర్తిగా సుదూర గతంలోనే జరుగుతాయి. అసలు పాయింటేంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఒక పని ఖచ్చితంగా ముగిసిపోయింది అని చెప్పడానికి మాత్రమే వాడతాం. దీన్ని నిర్మాణ సూత్రం చాలా సింపుల్ అండి. సబ్జెక్ట్, ఆ తర్వాత హ్యాడ్, చివరగా పాస్ట్ పార్టిసిపల్ వస్తాయి. ఈ ఉదాహరణ చూడండి. డిన్నర్ అనే తర్వాతి పని మొదలవ్వక ముందే హోంవర్క్ అనే పని పూర్తిగా ముగిసిపోయింది. ఇప్పుడు ప్రోగ్రెసివ్ టెన్స్ విషయానికి వస్తే గతంలో మరో పని జరగడానికి ముందు ఒక పని ఎంతసేపు జరిగిందో ఇది నొక్కి చెబుతుంది. దీని ఫార్ములా కూడా సులభమే. మొదట సబ్జెక్ట్, తర్వాత హ్యాడ్ బీన్, ఆపై ఐఎన్జీతో ఉన్న ప్రెజెంట్ పార్టిసిపుల్ వాడాలి. అంటే భోజనానికి ముందు ఆమె ఎంతసేపు చదువుతూ ఉందో ఆ నిరంతర ప్రక్రియను ఇది అద్భుతంగా తెలియజేస్తోంది. సింపుల్గా చెప్పాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ పని పూర్తి కావడాన్ని చూపిస్తే పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ పని వ్యవధిని నొక్కి చెబుతుంది. ఇక ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒకే క్రియ వాడినా సందర్భం బట్టి వాక్యం అర్థం ఎలా మారిపోతుందో గమనించండి. మొదటి ఉదాహరణలో ఆ పని పూర్తిగా ముగిసిపోయింది, కాని రెండో దాంట్లో ఆ వ్యక్తి ఆ పని చేస్తూనే ఉన్నాడు. ఈ పట్టిక చూడండి. నెగటివ్ వాక్యాలకు నాట్ ఎలా చేర్చాలో, అలాగే ప్రశ్నలకు సబ్జెక్ట్ స్థానం ఎలా మారుతుందో సులభంగా అర్థమవుతుంది. మీకు తెలుసా, వర్క్, లివ్ లాంటి క్రియలకు సుదీర్ఘ వ్యవధి ఉన్నప్పుడు ఈ రెండు టెన్సులు ఒకే అర్థాన్నిస్తాయి. అయితే ఇక్కడొక సందేహం. మనం అన్ని రకాల క్రియలకు ఈ ప్రోగ్రెసివ్ ఐఎన్జీ రూపాన్ని ఇలాగే ఉపయోగించవచ్చా? సమాధానం ఏంటంటే వాడకూడదు. స్థితిని తెలిపే క్రియలు, మానసిక ప్రక్రియలు, ఇంద్రియాలకు సంబంధించిన క్రియలతో ప్రోగ్రెసివ్ రూపాలను అస్సలు వాడలేము. ఇక్కడ వ్యత్యాసం గమనిస్తే హ్యాడ్ నోన్ అనేది సరైనది, కాని హ్యాడ్ బీన్ నోయింగ్ అనడం వ్యాకరణపరంగా పూర్తిగా తప్పు. అంతేకాదు, స్టార్ట్, స్టాప్ లాగా ఒక నిర్దిష్ట సమయంలో వెంటనే ముగిసే క్రియలక్కూడా ఈ ప్రోగ్రెసివ్ నియమాలు వర్తించవు. స్టార్ట్ అనే పదాన్ని ఎప్పుడూ నిరంతర లేదా ప్రోగ్రెసివ్ రూపంలో వాడలేము అని ఈ ఉదాహరణ మనకు స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా ఈ టెన్స్లపై పట్టు సాధిస్తే మన కథల్లో ఆ సుదూర గతానికి సంబంధించిన నేపథ్యాన్ని ఎంతో అద్భుతంగా సృష్టించవచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ వాడకాన్ని అద్భుతంగా చూపే ఈ బ్రెయిన్ టీజర్ని గమనించండి. వ్యాకరణపరంగా ఇది 100% సరైనది. మరి ఈ గతానికి ముందున్న గతం అనే కాన్సెప్టు మనం చెప్పబోయే కథలను ఇంకెంత ఆకర్షణీయంగా మారుస్తుందో కదా.